ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ సంబంధించిన వీకెండ్ అప్డేట్స్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీకెండ్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ అనుకున్నట్టుగానే రోహిణిని అయితే నాగ్ సార్ అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైతే రోహిణిని జీరో అలాగే నువ్వు గేమ్ ఆడలేవు ఫిట్ కాదు అని అన్నారో వాళ్ళతోనే వరుసగా 4 టాస్కులు కంప్లీట్ చేసి మెగా చీఫ్ అయితే అవ్వడం జరిగింది. దీంతో నాగ్ సార్ అప్రిషియేట్ చేశారు. అలాగే పృథ్వీని కూడా అప్రిషియేట్ చేశారు. విష్ణుప్రియ మీద అయితే రోహిణిని క్యారెక్టర్ చూసుకో అన్నందుకు ఫైర్ అయితే అవ్వడం జరిగింది. వీకెండ్ సమయానికి ఓటింగ్ రిజల్ట్స్ అనేది ఈ విధంగా ఉంది. ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నారు 40% ఓటింగ్తో. నిఖిల్కి మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. అన్ని వెబ్సైట్లోనూ అలాగే యూట్యూబ్ ప్లేస్లోనూ టాప్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నారు 26% ఓటింగ్తో. వీకెండ్ వచ్చేసరికి నబీల్ ఓటింగ్ అయితే చాలా వరకు తగ్గడం జరిగింది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు 12% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో యష్మి ఉంది 11% ఓటింగ్తో. ఈ ఓటింగ్ ప్రకారం నిఖిల్ నబీల్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు, అలాగే సేవ్ అయిపోతారు. మిగిలిన 3 మెంబర్స్ ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్ ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఏవి కూడా రెడీ అయిపోయింది. ఈ ముగ్గురులో నుంచి ఓటింగ్ ప్రకారమే యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయినట్టు సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మీ ఎలిమినేషన్ అన్ఫేరా ఫెయిర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మిగిలిన 9 మెంబర్స్లోంచి ఎవరు టాప్ 5కి వెళ్ళబోతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.